ఇండియన్ ఐడల్ ఆ 2 సీజన్ మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోరేమో. అవును. ఎవ్రీ ఎందుకంటే ఎపిసోడ్ అలా అయితే ఎపిసోడ్‌కి ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్. ఎపిసోడ్‌లో ఆ మెమరీస్ క్రియేట్. ఎగ్జాక్ట్‌లీ అంతే. ప్రతిదీ అంటే ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించే అవును. మాట్లాడుతున్నట్టుంది. అవునండి. సో నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. సో హ్మ్. ఆ టైంలో నేను రాసుకున్న డైరీ చూస్తే హ్మ్. ఎవ్రీ ఎపిసోడ్‌కి సపోజ్ ఒక పర్టిక్యులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎలాగా వార్మప్ చేస్తున్నాను ఉంటుంది. హ్మ్. ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది. సో 3 months ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్. అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ వి వర్ సో క్లోజ్. హ్మ్. హ్మ్. సో హ్మ్. మాలో ఎవరికీ కాంపిటీషన్ ఫీలింగే లేదు. ఓకే. ఒకళ్ళకొకళ్ళం కరెక్ట్ చేసుకునేవాళ్ళం, సపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే హ్మ్. సో నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని నా కలీగ్స్, నా కో కొలీగ్స్. కంటెస్టెంట్సే హ్మ్. హెల్ప్ చేసేవారు. హ్మ్. సో దిస్ యూజ్డ్ టు హ్యాపెన్ మ్యూచువల్లీ. అందరూ సూపర్. చేసేవాళ్ళం. సో సూపర్. చాలా అల్లరి చేసేవాళ్ళం ఎక్కువగా. నేను హుహు. నా కాలేజ్ డేస్‌లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు. సో ఓకే. వాళ్ళతో మాత్రం చాలా అల్లరి హ్మ్. చేశాను. నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తా. నాకు ఆ డైరీ ఇస్తే ఒక 3 రోజులు చదువుకుంటానండి. షూర్. సో ఇస్తాను. మొత్తానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కో జోనర్‌లో టాపర్ అంటారు. హ్మ్. అంటే ఈ జోనర్‌లో వీళ్ళ వాయిస్ గాని, వీళ్ళ బేస్ గాని బావుంటదని అంటారు. మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా? జోనర్ అంటే నాకు బేసికల్లీ అన్ని జోన్రా ట్రై చేయడం ఇష్టం. ఓకే. డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం. హ్మ్. నేను ఫస్ట్‌లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్డ్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఓకే. సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు గానీ, శ్రేయ ఘోషాల్ గారు పాడిన అవును. మెలోడీస్ గానీ అది హ్మ్. కంఫర్టబుల్. బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకొని ఉండకూడదని అది. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా హ్మ్. తీసుకున్నాను. ఇప్పుడు ఒక 3 వేరియేషన్స్‌లో పాడమంటే పాడతారా? ట్రై చేస్తాను. చేయండి. చూద్దాం ఒకసారి. ఓకే. సో మీరు అడిగారు కాబట్టి నేను రీసెంట్‌గా వచ్చిన లైక్ ఇండియన్ ఐడల్ తర్వాత నాకు హ్మ్. తమన్ సార్ ఒక ఛాన్స్ ఇచ్చారు ఓకే. షో నుంచి. ఆయన మూవీ 'స్కంద' అని రిలీజ్ అయింది. అవును. సో అవును. అందులో ఒక సాంగ్ పాడాను. మాస్ హ్మ్. నంబర్. సో అది పాడి వినిపిస్తాను. ఇట్స్ డిఫరెంట్. సో తమన్ సార్ ఈస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అన్నమాట. నేను పాడిన మెలోడీ లైక్ నా వాయిస్‌కి మాస్ నంబర్ ఇస్తే ఎలా ఉంటుందని హి ఎక్స్పెరిమెంటెడ్ అండ్ హ్మ్. లక్కీలీ ఐల్ షేర్ దట్. ఓసి ఒప్పుల కుప్పల వయ్యారే, సిగ్గుల మొగ్గల సింగారే, టక్కుల టిక్కుల టిక్కలి టెక్కుల బంగారే, ఓసి మెత్తని సొత్తుల మందారే, మత్తుల విత్తులు చల్లాలి, పిల్లడి గుండెలు పిల్లి మొగ్గాలయ్యాలే, గంట కొట్టి చెప్పుకో, గంటలోనే వస్తానే గండర బాయ్, గజ్జ కట్టి చెప్పుకో, కజులెట్టి చెప్పుకో, కలివాన తెస్తనే గండర బాయ్. హే విన్నారోయ్ తయారయ్యే ఉన్నారోయ్, వేస్తారే విందే వడ్డించేస్తారోయ్, ఇష్టంగా ఇస్తారోయ్, నువ్వే పిస్తారోయ్, నా గల్లా పెట్టే గల్లుమంటున్నాది రోయ్, గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్, గండరబాయ్ గట్టర కౌగిట్ల సుట్టకమ్మాయ్, గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్, గండరబాయ్ గత్తర కౌగిట్ల సుట్టకమ్మాయ్. మిమ్మల్ని కొంచెం ఎగోసారి గారు. ఈ వేరియేషన్స్ కూడా ఉన్నాయా? సో ఏమో ఐ జస్ట్ ట్రైడ్. ఈవెన్ ఇండియన్ ఐడల్లో కూడా ఇప్పుడు మాస్ పాడాను కదా, ఇండియన్ ఐడల్లో మెలోడీస్ ఒక 3-4 ఎపిసోడ్స్ పాడాక ఒక ఛాలెంజ్ రౌండ్ ఇచ్చారు. ఓకే. మీకు నచ్చిన జోనర్ మీరు ఎంచుకోండి అని చెప్పారు. సో అక్కడ నేను వెస్టర్న్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా పాడని ఒక అవును. ఎక్స్పెరిమెంటల్ వెస్టర్న్ చేయాలి అని. ఓకే. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ ఈ వచ్చింది. సాంగ్ పాడదామా? యా షూర్. ఐ మూవీలోంచి విక్రమ్ ఐ మూవీలోంచి ఒక సాంగ్ పాడాను వెస్టర్న్ సాంగ్. I made in vanilla. I made in vanilla. నా చేతిలో పువ్వుల్లె నిలిచి నువ్వు లేతగా నా ముళ్ళు విరిచేనా, ప్రియనేస్తం నువ్వే, నీ ముత్తుతో తెలవారుతుందే, నీ శబ్దమే నన్ను మార్చుతుందే, నా గిలిగీతం నువ్వే, కురుల మూలమే తెరచి చూడవా, పదును చూపుతో మదిని లాగవా, అదర కేసమే అపహరించవా, మనసారా నా రోమాన్స్ నాకు పిచ్చెక్కుతుంది సారీ గారు.
చూస్తే ఎంత సైలెంట్ గా బుద్ధిగా కూర్చున్నా తెలుసా, ఇన్ని వేరియేషన్స్. అసలు ఒకసారి నాకు ఆ సినిమాలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తాను. సో చాలా బాగుంది నిజంగా, అది ఇంకా మాటల్లో చెప్పలేను, నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే అంతకు ముందు అంతవరకు మీరు ట్రై చేశారు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లక్కీలీ మై హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో నేను ఒక 3-4 years జాబ్ చేశాను. చేశాక అండ్ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీకి కానీ అర్థమైంది, బికాజ్ నేను జాబ్ చేసేది ఏదో నామకే వస్తే చేస్తున్నాను, శాలరీ వస్తుందా చేస్తున్నానా అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ అల్టిమేట్లీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో అది అర్థం చేసుకుని హీ సెడ్ ఐ విల్ సపోర్ట్ యూ అండ్ యూ కెన్ క్విట్ యువర్ జాబ్, ట్రై టు పర్స్యూ వాట్ ఎవర్ యూ వాంట్ అని. సో అదే టైంకి కోవిడ్ రావడం అండ్ ఆ 2 years కూడా నేను జాబ్ లేకుండా, నేను మ్యూజిక్ కోసం అని క్విట్ చేసిన వెంటనే కోవిడ్ వచ్చింది. సో 2 years నేను ఏమీ చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని, జస్ట్ బేసిక్ పాకెట్ మనీ కోసం అన్నట్టు. సో అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి చెప్పడం అని. బట్ ఇది కాదు, ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. క్లాసెస్ ఆపేశాను అండ్ అప్పుడే ఇండియన్ ఐడల్ వచ్చింది, పాప పుట్టింది. సో అది చాలా చిన్నప్పుడు, దానికి 3 months ఉన్నప్పుడు ఫస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను. 1 కి కూడా సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ రమ్మన్నారు ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్. అండ్ అది 3 months పాప. సో ఐ హ్యాడ్ టు బీ విత్ హర్. సో యా, తను వదిలి రాలేను, తను తీసుకుని కూడా రాలేను. ఎందుకంటే ఇక్కడ ఆడిషన్స్ అంటే మనకి చాలా మంది ఉంటారు, వేలకు మంది లైన్ లో నిలబడి ఉంటారు ఫుల్ గా. మీరు చూస్తుంటే సీజన్ 3 లో కూడా ఇప్పుడు అవుతుంది. సో అలా మనం ఎండలో నిలబడి ఉండడం, అది ఆ టైంలో నాకు ఫీజిబుల్ కాదు. చాలా అస్తమాటికి అటెండ్ అవ్వాల్సి వచ్చేది బేబీని. సో ఈ సీజన్ కూడా వదిలేద్దాం అనుకున్నా, బట్ ఆ తర్వాత వచ్చిన సీజన్ ఇదే నా లాస్ట్ ఛాన్స్. ఇది కూడా వదిలేసుకుంటే ఇంకా అవ్వదు కూడా, బికాజ్ ఏజ్ లిమిట్ కూడా దాటిపోతుంది. సో యా, దిస్ ఇస్ మై లాస్ట్. ఉంటుందండి, 30 years. అంతే. సూపర్. 14 to 30. సో ఎందుకని ఆ పర్టిక్యులర్ ఏజ్ పెడతారు? సో అది నాకు తెలీదు, బట్ ఐ థింక్ ఇప్పుడు 14 years నుంచి ఏంటంటే ఒక వాయిస్ మెచ్యూర్ అవుతుంది ఫర్ గర్ల్ ఎస్పెషల్లీ. అక్కడి నుంచి ఒక లైక్ పర్మనెంట్ వాయిస్ అన్నది 30 వరకు దే స్టిల్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ప్లే బ్యాక్ వెళ్ళాలన్నా, కెరియర్ క్రియేట్ చేసుకోవాలన్నా 30 లోపుని అవుతుంది. సో ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే వాయిస్ స్ట్రెయిన్ అవ్వడము, లేకపోతే ఏజింగ్, దాని వల్ల కొంచెం వాయిస్ ఇది అవుతుంది. సో ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్స్ వెరీ టఫ్, కొంచెం ముందే రావాలి. సో అందుకే మేబీ ఆ ఏజ్ లిమిట్ పెడతారేమో అనుకుంటున్నాను. బికాస్ కొన్ని కాంపిటీషన్స్ అన్ని ఏజెస్ కి పెట్టేవారు, కొన్ని 35 to 40, 35 to 45 అలా కూడా పెట్టారు, చిన్న పిల్లలకి కూడా పెట్టారు. ఇండియన్ ఐడల్ ప్యాటర్న్ అది యూజువల్లీ ఇట్స్ ఆల్వేస్ ఇదర్ కిడ్స్ ఆర్ 30 వరకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.